గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, నా వెనుక ఉన్న ఈ యొక్క సినారియో మీ అందరికీ కనిపిస్తూ ఉంది కదా. ఇక్కడ చూస్తే యేసు ప్రభువు తను చేయని శిక్షకి ఆయన ఎన్నో గాయాలు పాలయ్యాడు కదా. ఆయన మన కోసము ధారధారలుగా రక్తాన్ని చిందించాడు, మన కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. మనము నిత్య జీవాన్ని పొందుకోవాలని, పాపపు కాడి నుండి విమోచింపబడాలని ఆయన ప్రాణత్యాగం చేశాడు కదా. ఈ యొక్క సీన్ మనం చూస్తూ ఉంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఆయన తనని బాధ పెట్టిన వారి కోసం ప్రార్థించాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనము మనల్ని బాధించే వారిని శపిస్తూ ఉంటాము. వాళ్ళని ఇలా చేయి ప్రభు, అలా చేయి, వాళ్ళు నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, అట్లా బాధ పెడుతున్నారు అంటాము. కానీ వాక్యం చెప్తా ఉంది, లూకా సువార్త 6:28 చదువుకుందాం. మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చూడండి, ప్రభువు అన్ని కష్టాలు పడుతున్నా, అంత వేదన పడుతున్నా ఆయన ఎవరిని తిట్టలేదండి, ఎవరిని బాధ పెట్టలేదు. హీ వాజ్ ప్రేయింగ్. ఆయన పరలోకపు తండ్రికి మొరపెడతా ఉన్నాడు. సో మనం కూడా అలాగే ఉందా? కక్ష తీర్చుకోవడం కాకుండా, కీడుకు ప్రతిగా కీడు చేయకుండా క్రీస్తు ప్రేమను చూపిద్దాం. మనల్ని బాధించు వారి కోసము ప్రార్థన చేద్దాము. గాడ్ బ్లెస్ యూ.